హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇదైతే చాలా బాగా ఉపయోగపడే వీడియో అండి. ఈ చాలా హెల్దీ అయిన లడ్డు తయారు చేస్తున్నాము. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒక రోజుకు ఒక లడ్డు తింటే చాలండి, హెల్దీగా ఉంటారు. రక్తహీనత తగ్గుతుంది, ఎనర్జీ పెంచుతుంది. ఇది చాలా మంచి హెల్త్‌కి అయితే మంచిదండి. నేనైతే బాదం పప్పు ఈ విధంగా నెయ్యిలో అయితే బ్రౌన్ షేప్‌లో వచ్చేలాగా ఏపానండి. కొంచెం అంత జీడిపప్పు తీసుకున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఏపండి, కమ్మగా ఉంటుంది. తినేటప్పుడైతే అస్సల చాలా కమ్మగా ఉంటుంది. ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా. మరి ఎక్కువ మాడపెట్టకండి. ఇలా తీసుకోండి సపరేట్‌గా ఒక గిన్నెలోకి. ఇప్పుడు పుచ్చగింజలండి. గుమ్మడికాయ గింజలు ఇవి. సారీ. ఇప్పుడు పుచ్చగింజలేసినాము. అన్నీ సమానంగా అండి. 100 గ్రాములు, 100 గ్రాములు తీసుకున్నాను నేను. అలాగే పొద్దుతిరుగుడు గింజలండి ఇవి. ఈ 3 కూడా ఇలాగా కొంచెం దీంట్లో అయితే ఎక్కువ ఆయిల్ అంటే నూనె అనేది వేయట్లేదు. నెయ్యి వేసుకుంటున్నాము. ఈ పుచ్చగింజల్లో అయితే నేను నెయ్యి వేయలేదండి. ఇలాగే అంటే కళాయికున్న నెయ్యి సరిపోతుంది. ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాలి. ఫ్రై అంటే కొంచెం చిటపట్లాడుతూ ఉంటాయి, మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఈ విధంగా కొంచెం కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాల్సి ఉంటుంది. వేపుకున్నాక ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ అయితే నేను బాదం పప్పు అలాగే జీడిపప్పు మిక్సీ అయితే పట్టేశాను ఈ విధంగా. ఇప్పుడు ఇవి కొంచెం పుచ్చగింజలు ఇవన్నీ కలిపి వేపుకున్నాం కదా, ఇది కూడా మనం ఫ్రై చేసుకున్నాం. అది కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఖర్జూరం అండి, ఖర్జూరము అలాగే నేను కిస్మిస్ బ్లాక్ తీసుకున్నాను అనమాట. అది కూడా మిక్సీ పట్టుకొని, ఎక్కువ వేయలేదండి ఖర్జూరం, నా కాడ కొంచెమే ఉంది. మనకి స్వీట్ అంటే బెల్లం అవసరం లేదనుకుంటే ఖర్జూరం ఎక్కువ వేసుకొని మిక్సీ పట్టుకొని ఇందులో కలిపేసుకుంటే మనకి ముద్దకు వస్తుంది అనమాట. అంటే లడ్డు చేయడానికి సరిపోతుంది. లేదంటే కొంచెం అంతా మనము ఫస్ట్ అయితే ఇలాగ మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, మనము ఖర్జూరం మిక్సీ పట్టాం కదా, అది పేస్ట్ లాగా ఉంది. ఈ పిండిలో బాగా కలవాలన్నమాట. బాగా కలిసేలాగైతే మిక్స్ చేసేయాలి. మిక్స్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను కొంచెం అంత బెల్లము తీసుకున్నానండి. ఎక్కువ తీసుకోలేదు, కొంచెమే తీసుకున్నాను. ఇది బాగా కరిగి పెట్టాలి. అంటే కొంచెం తీగలాగా పాకంలాగా రావాలి. అలా వచ్చే వరకు అయితే మనం కరిగించేసి బెల్లం చూడండి ఇలాగ పాకంలాగా అయితే రావాలి. అలా అని గట్టి పాకం రాకూడదు, లైట్గా కొంచెం చూడండి. ఇప్పుడైతే రాలేదు కదా, ఇలా కొద్దిగా మనము సన్న మంట మీద అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి ఇలాగ. ఇలా వచ్చినప్పుడు మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్న పిండిని ఇందులో వేసేసి బాగా కలిపేయాలి. మిక్స్ చేసిన తర్వాత దీన్ని లడ్డు మాదిరి చుట్టుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఇలా. మరి చల్లగా అయిపోయిందంటే మనకి లడ్డు చుట్టుకోవడానికి రాదనమాట, పొడి పొడిగా ఉండిపోతుంది. కొంచెం వేడిగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మన లడ్డు అనేది చుట్టుకుంటే మనకి లడ్డుకి బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా చేయితోటి మొత్తం మిక్స్ చేసేయండి. అంటే కొంచెం వేడి పట్టగలిగితేనే మిక్స్ చేయండి, లేదంటే గ్లౌజులు వేసుకొని కలపండి. అప్పుడైతే వేడి మీకు చేతులకు తగలదు. నేనైతే కొంచెం వేడి పట్టగలుగుతాను అనమాట, దానివల్ల నేనైతే మిక్స్ చేసేస్తున్నాను చేయితోటే. ఇలా ప్లేట్ తీసుకొని వచ్చాను. చక్కగా లడ్డులాగా చుట్టుకోండి. లడ్డులాగా చుట్టుకుంటే రోజు అన్నం తిన్న తర్వాత అయినా తినొచ్చు, లేదంటే సాయంకాలం పూట అలా సరదాగా కూర్చున్నప్పుడైనా తినొచ్చండి. ఇలాగైతే పప్పుల్లాగా ఇస్తే పిల్లలు ఏమైనా తినరు. ఇలా కానీ చేసి ఇచ్చారంటే రోజుకొక లడ్డు ఖచ్చితంగా తినగలిగారంటే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు, ఎనర్జీగా కూడా ఉంటారు, రక్తహీనత కూడా తగ్గుతుంది. చాలా హెల్తీ అయిన ఫుడ్ అండి. ఇలా కానీ చేసి పెట్టగలిగామంటే పిల్లలు చాలా బాగా హెల్తీగా అయితే తయారవుతారు. టైం పట్టినా పర్వాలేదు, కొంచెం లడ్డు అనేది మనకి లేట్ అవుతుంది. లడ్డు చుట్టుకోవాలంటే టైం పడుతుంది కదా. ఈ లోపల మా పిల్లలు అయితే వచ్చారండి.
చూడండి వచ్చారు. వాళ్ళకెళ్ళి చూస్తా నేను లడ్డు చేస్తున్నాను. అలాగే జిమ్మీ చూస్తుందనమాట. జిమ్మీకి నేను సారీ అండి గొంతు పట్టేసినట్టు అయితుంది. అబ్బాయికి టేస్ట్ చూడమని పెట్టినాం. చూడండి ఈ విధంగా లడ్డూలన్నీ తయారు చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలాగా మనకి ఉండల్లాగా ఉండకుండా కొంచెం కలుపుకొని దగ్గరకొస్తుంది. ఆరకుండా ఫాస్ట్‌గా చేసుకోవాలండి. కానీ కొంచెం ఎక్కువ పిండి ఉంటే టైం పడుతుంది. అనుకో కొంచెం ఫాస్ట్‌గా చుట్టుతున్నాననమాట. వాళ్ళతో మాట్లాడుతా చేస్తున్నాను. ఇంకా చిన్నాయనొచ్చాడనమాట. ఈడు చిన్నోడు ఏం చేశాడు అల్లరి ఎక్కువ అనమాట. ఒరేయ్! నేను మొత్తం పూర్తయ్యి వీడియోలో చూపించాలని నేను ఇవ్వట్లేదు. ఆడు మాత్రం తీసుకోవాలని చూసి తీసుకున్నాడు. అది తీసుకొని ఆళ్ళ అన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అవతల రూమ్‌లోకి. బావుందంట. చాలా టేస్ట్‌గా అండి. అసలు విడిగా గింజలు అంటే మనకి పొద్దుతిరుగుడు గింజలు అలాగ తినాలంటే తినరనమాట. కానీ ఈ విధంగా అయితే తిన్నారండి ఫస్ట్ టైము. ఎప్పుడు తినమన్నా తినరు. ఇప్పుడు ఇలా లడ్డూలా తయారు చేస్తే ఖచ్చితంగా తీసుకొని తిన్నారండి. ఇలా తింటే మనకి చాలా పిల్లలు హెల్తీగా ఉంటారు. బాగా ఎనర్జీ ఉంటుంది, బలం ఉంటుంది. కొంచెం రక్తహీనత మనకి కూడా మనం కూడా రోజు ఒకటి తింటే మన ఇంట్లో చాలా పనులు చేస్తాం కదండీ! రోజుకొక లడ్డు తిన్నామంటే మనకి చాలా ఎనర్జీ వస్తుంది. పని చేసుకునే ఓపిక, శక్తి వస్తుందండి. ఇంట్లో పని అంటే బోలెడు పనులుంటాయి కదా! అలా ఓపిక ఉంటుందనమాట. ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకి కొన్ని రోజులు అంటే ఎక్కువ లడ్డూస్ అయితే అవ్వలేదు. కొన్ని వరకే అయినియి. ఇది నేను ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాననమాట. ఇక ఇంకెప్పుడు తెచ్చుకున్నా ఈ విధంగానే లడ్డు మాదిరి చేసి పెట్టానంటే పిల్లలకు కూడా తింటారండి. ఫస్ట్ టైమ్ పిల్లలు తినరేమో అనుకున్నాను గానీ, పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. పిల్లలు తింటే ఇక హ్యాపీనెస్సే వేరు కదా! మనకంటే కూడా మనం మన పిల్లల కోసమే ఎక్కువ ఆలోచిస్తాము. కానీ మన కోసం కూడా ఆలోచించుకోవాలి. కానీ నేనైతే ఎక్కువ పిల్లల కోసమే ఆలోచిస్తాను. పిల్లల కోసం ఏ త్యాగమైనా చేయడానికి రెడీ అయిపోతాను నేను. అంటే అన్నిటి విషయాల్లో నేను చాలా ఓపిక పట్టేస్తానండి. నా కోసం నేను ఏది చేసుకోను కానీ, నా పిల్లల కోసం ఏది అయినా ఏ విషయంలో అయినా నేను చాలా ఓపిక పట్టేస్తాను. అంటే నాకు అంత పిల్లల మీద అంటే ప్రతి తల్లికి ఉండేది అదొక్కటేనండి. పిల్లల మీద ప్రేమ అంత ఎక్కువ ఉంటుంది. తనకు తాను తగ్గించుకొని పిల్లలకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుంది. తన కోరికలన్నిటినీ త్యాగం చేస్తుంది. అదేండి తల్లి అంటే. అంత గొప్ప త్యాగం చేసేది ఎవ్వరు చేయరు కానీ తల్లి ఒక్కటే చేయగలుగుతుంది. ఇలాంటి తల్లులు ఉండబట్టే పిల్లలు హ్యాపీగా, సంతోషంగా ఉండగలుగుతున్నారు. వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకోగలుగుతున్నారు. ఇలా తండ్రి బాధ్యత కూడా చాలా ఎక్కువండి. తండ్రి లేనిది తల్లి, తండ్రి ఇద్దరు లేనిది పిల్లల్ని చూసుకోలేరు. అలా తండ్రికి కూడా కష్టపడి పని చేస్తేనే ఆ పిల్లల కోరికలు అనేవి తీర్చగలుగుతాము. అంతేనండి. ఈ చిన్న చిన్న మాటలతో మీ అందరికీ హ్యాపీగా ఉందా? థ్యాంక్ యూ.